చెప్తే ఇప్పుడు మీ మార్గంలో ఉన్నాము వేరే అనుకోకండి. రాజేష్ సాబ్ ఎప్పుడు నాకు అలవాటు మంచిగా కానీ ఒక్కడ కానీ కొద్దిగా అంటాడు అన్నట్టు. అది ఆలోచన విధానాన్ని బట్టి లక్ష్మణ ప్రభుత్వ విప్పి అది డాక్టర్తో చెప్తున్నా గీతాలు కూడా మాకు ఉండదు అంటున్నా. అవి పాటగా సర్వైవ్ అవుతుండే. राम लक्ष्मण जान हनुमान की, पवन सुत हनुमान की, पवन सुत हनुमान। श्री राम जय राम जय जय राम, 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 श्री राम जय राम जय राम, श्री राम श्री रामचंद्र स्वामी श्री अयोध्या राम मंदिर भव्य विद्या मंदिर निर्माण योग्यता सिद्धिद्वारा आलय प्रतिष्ठा महोत्सवांगत्वेन सकल कार्य आत्मीयता योग्यता सिद्धित्वम् अहं गोत्रोद्भवस्य लक्ष्मणकुमार नामधेयस्य तद्रोपज्ञः लक्ष्मी सौभाग्यवती कान्तकुमारी नामधेयस्य सभान्तरस्य अस्माकं समासः कुटुम्बानां क्षेमस्थैर्य धैर्य वीर्य रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पदये नमः। श्रीरामचन्द्रः सीताय समस्त कल्याण तस्साय दुःखक्षेत्रो वा बुद्धिर्बलं निशोधैर्यं निर्भयत्वा बलोदरा असाख्यं वा प्रगतिंसा भयस्मरणाभिरे भयभूप्रज्ञा विश्वहासे एकाधैर्यकमा अदित्येशोदाते सम्राजन्तविराजन्ता वस्त्रैर्हित्यासने गृहे लक्ष्मीराष्ट्रप्रजापते प्रजानामते मानवहीनते जाते लोकावस्तुतं दिनतु अभिप्रेतआधीनप्रिया परिवारया मंगलं कुशलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती सर्वराज सार्वभौमाय मंगलं वेदवेदान्तदेव्याय वेदस्यावमुपये उग्रां मोहनधनुर्भारधरं सौहृदसेवितं सीतारामेन्द्र स्वामी नमो नमः। बोल रामचंद्र भगवान की जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। वरसुत हनुमान की దేవాలయ నిర్మాణంలో కూడా స్థానికులే ప్రధాన పాత్ర ప్రభుత్వం మనకి తగిన
हवा भेज అది బుద్ధి తగ్గి ఇది ఆయన ఇంత ఈ జస్ట్ ఐ థింక్ ఈ మీ రాముల వారి యొక్క శిష్యులు మరియు రాముల వారి కేవలం ఒక మతానికి పరిమితమైనటువంటి యావత్ సమాజానికి ఆదర్శనీయుడు అని చెప్పండి. యావత్ సమాజం అంటేనే మొత్తం వస్తుంది. సమాజానికి ఆదర్శనీయుడు అని చెప్పంటూ నేను ఇలా మనం ఒక హైందవులుగా హిందువులు ఏది ఇస్తుందో మనం ఆరాధిస్తాం. మనం ఒక హిందువులు మనం ఆరాధిస్తాం. బట్ ఎట్ ది సేమ్ టైం వారు మనతో పాటు ఏది ఎత్తుందో వారి యొక్క ఆలోచన విధానం అనేది యావత్ సమాజానికి ఆదర్శనీయమని చెప్పంటున్నా. తండ్రి ఆజ్ఞ జవతాటకుండా ఏది ఎత్తుందో రాజ్యాన్ని త్యజించినటువంటి వారు ఎవరు ఉండరని చెప్పంటున్నాను. ఆయన రాజ్యాన్ని త్యజించండి. ఆయన దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు ఏదైతే అవతారం ఇచ్చినటువంటి భగవంతుడు అని చెప్పంటున్నాం. ఇలా పాలన అంటే ప్రజాపాలన అనేది ఇవాళ మనం అంటున్న మీద అంటున్నాం కదనే రామరాజ్య పాలన చెప్పండి. ఆ రామరాజ్య పాలన గొప్పతనం ఏంటంటే ఇవాళ రాజుల కాలంలో వాళ్ళు అనుకునేది వేదం ఉంటుండే, కానీ అట్లా కాదు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించినటువంటి ఒక పాలకుడు శ్రీరామచంద్రుడు చెప్పండి. ప్రజల్లో ఏదో కొన్ని అపోహలు లేవనెత్తబడితే వాళ్ళని చేయించినటువంటి వాడి మహానుభావుడు అని చెప్పంటున్నాను. వాళ్ళని చేయించినట్టు హృదయాన్ని చీల్చుకోవడం అని చెప్పంటున్నా. హృదయాన్ని చీల్చుకున్నాడు ఆయన, హృదయాన్ని చీల్చుకున్నాడు. సమాజం యొక్క ప్రజాభిప్రాయాన్ని గౌరవించడానికి కొరకు అని చెప్పంటున్నా. పాలకులు ఏదైతే అంత గొప్ప పాలకులు మనం ఎవరికి చూడలేమని చెప్పంటున్నా. ఎవరమైనా కానీ ఏదైతుందో ప్రజా జీవితంలో అది ఏ రాజకీయ పార్టీకి ఎవరైనా కానీ ఏ ప్రభుత్వం కానీ చెప్పంటున్నా వారిని ఆదర్శంగా తీసుకోవడం అందరి యొక్క బాధ్యత. అందులో మనం భాగస్వామ్యం అని చెప్పంటాం. నేను కూడా భాగస్వామి. మన రాజ్యాంగంలోనే శ్రీరామచంద్రుల వారి ఫోటో ఉంది. ఎగ్జాక్ట్లీ వారి స్ఫూర్తితోనే భారత రాజ్యాంగం రూపొందించబడ్డదే. రాముల వారి పాలన స్ఫూర్తితోనే భారత రాజ్యాంగం రూపొందించబడ్డది. కుల మతాలకు తావు లేకుండా ఏది ఎత్తుందో పాలన కొనసాగించింది ఆయన. ఇవాళ మనం సృష్టించుకున్న కులాల మతాలు ఆయన కాలంలో కులాల మతాలని కాదు, అందరికి సమానంగా చూసిన కులాల మతాలకు అతీతంగా ఏది ఎత్తుందో ఆయన పాలన చేపట్టిండు. అందరికి సమానంగా గౌరవించిండు. అదేవిధంగా సార్ పెద్ద కొడుకు పేరు రామచంద్రారెడ్డి. రామ లక్ష్మణ జానకి అంటే ప్రతి ఒక్కరిలో రాముడు ఉన్నాడు. అది మన ధరూర్ క్యాంప్ రామాలయం ఆక్రమించినప్పుడు 5 years బ్యాక్ నేను అప్పుడు ఏ హోదా లేను. ఏమో జెండా అదే జై శ్రీరామ్ జై హనుమాన్ అని చెప్పి అందరూ చెప్పాడు. వీడియో మళ్ళీ కొత్త ఐ గాట్ ఇట్. హరీష్ చెప్తుండే హరీష్ కళ్యాణ మండపం కూడా మీద ఆధ్వర్యంలో జరిగింది. దానికి ప్రభుత్వం ₹1 లేదు. అందరూ అనుకుంటారు కానీ ప్రభుత్వం సొమ్ము పెట్టి ఏదో దాన్ని కాజేద్దామని చెప్పని అనుకుని ఉంటారు. ప్రభుత్వంలో ₹1 లేదని చెప్పి అంటారు. నాకు గుడ్ ఆఫీసర్స్ ఉపయోగించి మిత్రుల సహకారం ముందు నిర్మాణం చేసింది నేను. నాకున్నాడు గుడ్ ఆఫీస్ అప్పుడు హోదాలు ఉంటాయి కాబట్టి అన్న ఎవరిని అడిగినా సాయం చేసే పరిస్థితి ఉంది. అందరి సాయం పొంది ఏదైతుందో అది రాముల వారికి ఏదైతుందో కళ్యాణానికి శాశ్వతంగా ఒక వేదిక ఉండాలని చెప్పని మరి ప్రతి సంవత్సరం రాముల వారి కళ్యాణానికి ఏదైతుందో తాత్కాలిక ఏర్పాటు చేస్తాం. రాముల వారి కళ్యాణానికి శాశ్వత వేదిక ఒకటి ఉండాలని చెప్పని ఆ వేదిక నిర్మాణం కొరకు ఏదైతుందో నేను స్వయంగా చేపు నేను చెప్పంటున్నాను. నా కొడుకు లగ్గం కూడా అక్కడనే చేసింది. రియల్లీ మా చిన్నోంది రిసెప్షన్ చేసిన రిసెప్షన్ అంటే కొడుకులు కాబట్టి లగ్గం ఇక్కడ చేసే అవకాశం రాలేదు. అది కూడా అనుకోవచ్చు మరి లగ్గం ఇప్పుడు చేసిన అని చెప్పాలి. అనుమానం అక్కడ చిన్న రిసెప్షన్ చేసిన పెద్ద రిసెప్షన్ లక్ష్మణ్ గారికి అదృష్టం కలిసి వచ్చింది. వాస్తవం చెప్పంటారు అంటే జయ జయ
No problem. ఎన్నోసార్లు అన్ని కలగదు ఇది నరికింది కొంచెం जय श्री राम राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की पवन सुत हनुमान की जय पवन सुत हनुमान की जय श्री राम जय जय ఇప్పుడు వకీలతో అవసరం రావద్దు, డాక్టర్ పోలీసుతో రావద్దు సార్. పోలీసులు అసలే రావచ్చు. ఇద్దరితో మనం తట్టుకోగలుగుతాం, పోలీసుతో తట్టుకోలేదు. డాక్టర్ గారు 22వ పోవాలి, ఎందుకంటే 500 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆ కలంకిత కట్టడాన్ని తొలగించి మనం భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామాలయం ఉద్వేగం మా సమక్షంలో కొన్ని ఆ కట్టడం తొలగిపోయింది కాబట్టి ఎవరికి ఇది ఎవరి ఆధ్వర్యంలో కాదు, కేవలం తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా దీనిలో Jai Shri Ram.